రాజీవ్ గాంధీ గారు చంద్రబాబు ఫారెన్ టూర్ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారని భావిస్తున్నారు? మేడం, ముందుగా ఏంటంటే గతంలో అసెంబ్లీ వేదికగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట అన్నారు. బహుశా అది రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కొనజేటి రోసయ్య గారు అన్నారో, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నారు ముఖ్యమంత్రిగానే. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మాట ఎందుకు మమ్మల్ని అంటో 10 మాటలు మాతో ఎందుకు అయ్యా కాస్తావు అని చెప్పి అన్నారు. అలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విదేశాలకి ఫ్యామిలీతో వ్యక్తిగతమైనటువంటి టూర్కి వెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోర్టు నుండి తీసుకున్నారు. ఆయన లండను, స్విట్జర్లాండు, ఇతర విదేశీ యాత్రకి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు. ఇది అందరికీ ఓపెన్గా తెలిసినటువంటి విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిగెట్టుకుని బురద జల్లే ప్రక్రియని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ. కానీ ఇక్కడ ఎలా ఉందంటే గులివింద గింజకి సామెత లెక్క, ఆ గులివింద గింజకి దానికి కింద ఉన్నటువంటి నలుపు తెలియదు కానీ ఎదుటోడిని నువ్వు నల్లగా ఉన్నావని విమర్శిస్తుందట. అసలు నిజమైనటువంటి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినటువంటి అతిపెద్ద నేరస్తుడు ఎవడు రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అసలు బెయిల్ ఎందుకు తీసుకున్నారు? తన ఆరోగ్యం బాగోలేదని, లేకపోతే ఒంటి దుర్వాసనలని, దద్దుర్లని, దురదలని, వయసు అయిపోయిందని, కళ్ళు కనబట్టలేదని, ఎక్కడ ప్రపంచం లేని జబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు తనొంటి మీదే ఉన్నాయని చెప్పి కదా బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు జైలు నుండి. వచ్చినటువంటి మనిషి సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీడియాకి లీకులు ఇచ్చారు. ఒక పేపర్లో ఎగ్జాంపుల్ ఒక ఈనాడు లాంటి ఒక పేపర్లోనేమో చంద్రబాబు నాయుడు చికిత్స కోసం వెళ్తున్నాడని రాస్తాడు. ఇంకో పేపర్లోనేమో అమెరికానో ఇటలీనో రాస్తారు. ఓ పక్కేమో అమెరికాకు సంబంధించినటువంటి వారి పార్టీ ఎన్ఆర్ఐ విభాగమే చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాలేదంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఫోటోలు మనకు కనబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ల్యాండ్ అయిన తర్వాత భారతీ మేడం గారితో జగన్ గారు ఉన్నటువంటి ఆ వెహికల్ కనబడింది. జగన్ గారు అక్కడ ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి వాళ్ళందరికీ అభివాదం చేసిన అనేక ఫోటోలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి స్టేట్ అంతా, నేషనల్ వైడ్. అదే పెద్ద వైరల్ న్యూస్ అయింది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎవరికైనా తెలుసా? తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ చేయగలరా? కనీసం వాళ్ళ పచ్చ మీడియాలో ఫ్రంట్ పేజ్లో ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలరా? ఇగో చంద్రబాబు నాయుడు పలానా దేశానికి వెళ్ళాడని. ఎందుకు అంత దాపరికం ఎందుకు? జనరల్గా మంచి చేసేవాడు, నిజాయితీ చేసేవాడు నిర్భయంగా ధైర్యంగా సాగుతాడు. కానీ దొంగ పనులు చేసేవాడు, వెన్నుపోట్లు పొడిచేవాడు, పరిమాల పనులు చేసేవాళ్ళే భయపడుతూ ఎవరికి చిక్కకుండా దొరకకుండా తిరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్ళారు, అసలు లోకేష్ ఎక్కడికి వెళ్ళారు, ఆలయ దేశం వెళ్ళారు, దేనికోసం? సింగపూర్లో మంత్రి ఈశ్వరన్ కలవడానికి వెళ్ళారా? లేదా చంద్రబాబు నాయుడు మాజీ పిఏని కలవడానికి వెళ్ళారా? వాళ్ళ తాలూకా లావాదేవీల పనుల మీద వెళ్ళారా? లేదా నిజంగా చికిత్స కోసం వెళ్ళారా? ఏంటి ఇంత దాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందన్న దగ్గర నుండి అనుమానాలన్నీ మొదలవుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, చాలా ఫేర్గా కనబడుతున్నాయి, దిగారు వెళ్ళారు అని. బట్ దీని అన్నిటికీ కూడా ఇది రాజకీయ దుమారం ఎందుకు అయిందంటే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పొలిటికల్గా క్లోజ్ అయిపోయినటువంటి పర్సను. తెలుగుదేశం పార్టీ మూతపడిపోయినటువంటి రాజకీయ పార్టీ. ఇంకా ఎన్నికల తర్వాత ఇప్పుడు ఆ పార్టీ గురించో, చంద్రబాబు గురించో, లోకేష్ గురించో మాట్లాడుకునే అవసరం రాష్ట్రంలో ఎవరికీ లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు జోలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తుంటే, సరే మా నాయకుడు దిగాడు వెళ్ళాడు కనబడుతున్నారా బాబు, అసలు మీ నాయకుడేడి, ఎక్కడికి పారిపోయాడు, ఏమైంది అన్నటువంటి మా వైపు నుండి వచ్చే ప్రశ్నలకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాలుగు ఖర్చుకుని తడబడుతుంది. వాళ్ళెవ్వరూ సమాధానం చెప్పలేరు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళాడు, దేనికి వెళ్ళాడు అనేటువంటిది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం చంద్రబాబు అయినా చెప్పాలా, రామోజీరావు గారైనా చెప్పాలా, మీరు నేను ఏం చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదో పెద్ద తప్పు చేయడానికి మాత్రమే వెళ్ళాడని నేనైతే అనుమానిస్తున్నాను, అనుకుంటున్నాను, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా.